పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. పాల్ గారు, మీరు ఒక సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ కాబట్టి కోల్కతా ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా తెలుసుకోవాలి అన్నమాట. మామూలుగా ఎక్కడైనా ఏదన్నా ఒకటి జరిగితే మనం ఎప్పుడైతే నోరు విప్పితే మనం పెద్ద పెద్దవి అఘాయిత్యాల వరకు పోకుండా ఉండగలమేమో అని అనిపిస్తుంది. ఏదైనా స్టార్టింగ్ లోనే నాకు ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇలా అన్యాయం జరుగుతుందని ఏదైనా పిల్లలు పేరెంట్స్ కి చెప్పినా, ఫ్రెండ్స్ కి చెప్పినా, ఆ అమ్మాయికి చెప్పనికి భయం అయితే వీలైనా ముందుకు వచ్చింటే ఈరోజు ఆ అమ్మాయికి అంత అన్యాయం జరగకపోయేది కదా అభయకి అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. ఇప్పుడు యూత్ సైకాలజీ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది షైతో ఉంటారు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరిని ఏదైనా కామెంట్ చేసినా, కాలేజ్లో ఏదైనా ఇష్యూ అయినా సరే ఇంటికి వచ్చి చెప్పరు. తద్వారా ఏమవుతుందంటే తల్లిదండ్రులకు తెలియదు. ఆ తర్వాత వారే మదన పడుతూ ఈ కేసులో కూడా ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్ళని చెప్పిందట. కానీ ఏదో సఫర్ అవుతుంది ఆమె, ఏదో లోపల ఆ మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంది. కాలేజీలో ఇబ్బందులు ఉన్నాయి, ఆల్రెడీ తన కారు అద్దాలు పగలగొట్టారని, సో ప్రిన్సిపల్ పిలిపించి మాట్లాడాడని, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కానీ అదే విషయాలు ఆ పేరెంట్స్ చెప్పి నా మీద ఇలా థ్రెట్ ఉంది, ఒకవేళ నా మీద ఇటువంటి ప్లాన్స్ జరుగుతున్నాయి అని, నా మీద కుట్ర జరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పుంటే కనుక పేరెంట్స్ వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకునేటువంటి వారు, లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా తనకి న్యాయం జరిగేదేమో. యూత్లో ఏంటంటే వారికి వాళ్ళు దాచేసుకోవడం, ఏదన్నా ఎవరన్నా కామెంట్ చేసినా లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా సరే వారికి వారు మదన పడుతూ బాధపడుతున్నారు తప్పించి ఎక్స్ప్రెస్ చేయట్లా. అందుకే ఇటువంటి సమస్యలు తలెత్తున్నాయండి. వారికి ఏదో భయం వేసో లేకపోతే నన్ను ఏదైనా అనుకుంటారనో, అందరి నోట్లో పడతానో. సో యూత్ ఎప్పుడైతే మాట్లాడకపోతున్నారో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇందాక మీరు అన్నారు కారు అద్దాలు పగలగొట్టారు, అమ్మాయిని ప్రిన్సిపల్ పిలిచి 1 అవర్ మాట్లాడారు. అంటే ఇది అప్పటికప్పుడు వాళ్ళు అనుకుని చేసిన అఘాయిత్యం కాదు ఇది. లేకపోతే అమ్మాయి సెమినార్ క్లాస్ లో ఉందని ఎవరికి ఎలా తెలుస్తుంది? అక్కడ దాకా వెళ్ళారు. అమ్మాయిని ఇందాక మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇక్కడ థైరాయిడ్ కానీ ప్రతిదీ ఎముకలు దారుణంగా విరగొట్టారంటే అప్పటికప్పుడు అనుకుని అంత క్రూరంగా చేయరు కదా. అంటే వాస్తవానికి ఏం జరుగుతాయంటే అండి, మెడికల్ కాలేజ్లో కానీ సో వాళ్ళు కొన్ని విషయాలు చేయమని సీనియర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కొంత ఫోర్స్ తీసుకొస్తారు. వీళ్ళు ఎప్పుడైతే దానికి డిజగ్రీ అవుతారో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం ప్రారంభిస్తారు. ఎలాంటివి చేయమని అంటే ఎలాంటి ఫోర్స్ పెడతారు వీళ్ళు? అంటే లేడీ కాబట్టి ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు. సో దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ అనొచ్చు, సెక్సువల్గా అబ్యూజ్ ఉంటుంది. సో చూడండి, ఈ రోజున ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో కూడా మనం చూస్తుంటాం. ఎప్పుడైతే అటువంటి వ్యక్తులు సాలిడ్గా బోల్డ్గా నిలబడి మేము చేయమంటే వారికి ఆఫర్స్ ఉండో, మోర్ ఓవర్ వాళ్ళని లైట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఎదగనీయకుండా చూస్తారు. అంతే కదండి, ఎదగనివ్వకుండా చేస్తారు. సో మోర్ ఓవర్ ఏంటంటే ఈ సందీప్ ఘోష్ అనేటువంటి ఆ వ్యక్తి ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నాడో కాలేజీలో చాలా చాలా నేరాలు చేస్తున్నాడు. మెడికల్ మాఫియా ఉంది. ఈ అమ్మాయి వాస్తవానికి పల్మనాలజిస్ట్ అండి, అంటే చెస్ట్ స్పెషలిస్ట్. సో ఈ అమ్మాయికి టీబీ సంబంధించినటువంటి మెడికేషన్ అంతా ఈ అమ్మాయికి తెలుసు. ఎందుకంటే అది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి టీబీ మెడికేషన్ ఫ్రీగా ఇస్తారు అందరికీ. ఎవ్రీ హాస్పిటల్లో కూడా 2 మెడికేషన్ ఫ్రీగా ఇస్తారు. ఒకటి ఎయిడ్స్ మెడికేషన్, HIV, రెండోది టీబీ. ఇప్పుడు టీబీకి సంబంధించినటువంటి విభాగంలో ఏమి ఉంది కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ఈ మెడిసిన్ అంతా కూడా ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాడు. దెర్ ఇస్ ఎ మ్యానిపులేషన్. సో అంత మాత్రమే కాకుండా ఆ మెడిసిన్ ప్లేస్లో తీసుకొచ్చి మామూలు ఆర్డినరీ మెడిసిన్, అంటే నకిలీ మందులు ఎప్పుడైతే అక్కడ పెడుతున్నాడో ఆ అమ్మాయికి ఈ విషయాలు తెలుసు. ప్రిన్సిపల్ ఏదైతే చేస్తున్నాడో, ప్రిన్సిపల్ చేస్తున్న నేరాలు అవన్నీ కూడా ఈ అమ్మాయికి తెలుసు. అది కారణంగా ఉండొచ్చు. దీని వెనకాల చాలా ఆర్థిక కుంభకోణం ఉందండి. దీని వెనకాల చాలా మనీ ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే వారికి ఆ మనీ రాదని ఈ అమ్మాయి ఎక్కడైనా బయట చెప్తే మా భవిష్యత్తులు ప్రశ్నార్థం అవుతాయని, లేకపోతే మా భవిష్యత్తులు పోతాయనే ఉద్దేశంతో ఈమెను కడతేర్చేస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని చెప్పి అందరూ కూడా మీరు అన్నట్టు పథకం ప్రకారము కుట్ర పన్ని ఆమెను కడతీర్చేశారండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఈరోజు మనకు అందరికీ తెలుసు కూడా. చూడండి పాల్ గారు, ఎంత విచిత్రం అంటే అన్నీ తెలిసి అందరం డిస్కషన్ చేస్తున్నా కూడా ఇప్పటికీ తీరని రాని న్యాయం అనేది కనిపిస్తుంది కదా. ఎప్పటికి వస్తుందో తెలీదు, వస్తుందో లేదో అన్న గ్యారంటీ కూడా లేకుండా అయిపోతుంది.
ఈరోజు మీరు చెప్తున్నారు, Hmm. మేము వింటున్నాం, జనాలందరూ వింటున్నారు, ప్రతి ఛానల్లో చెప్తున్నారు. ఉమ్. ఇంకేం కావాలి? ఇంకా ఏం కావాలి అంటే ఇంకా Hmm. కనిపిస్తుంది కదా, దారుణం అని కనిపిస్తుంది. అంతే. మరి న్యాయం ఎందుకు రావట్లేదు? నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తాం. 100 మంది దోషులు తప్పించుకు తిరుగుతున్నా సరే నిర్దోషికి శిక్ష పడకూడదని మాట్లాడుతుంటారు. కానీ ఎంతవరకు అది సబబు? మరి అదే కదా. ఆల్రెడీ 21 డేస్ అయింది. Yes. ఇంకా దోషులు క్లియర్గా కనపడుతున్నారు మనకి. వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే నాకు అనిపిస్తూ ఉంటుందండి, ఆ రోజు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు కాల్ డేటాను అంతా కూడా తీస్తే, రైట్. సో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో అది ఈజీ కదండి. గవర్నమెంట్కి, ఎస్. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ఈజీ, అవును. అది చేయొచ్చు. ఆ రోజు హాస్పిటల్లో ఎవరున్నారు వాళ్ళందరూ ఇంటరాగేట్ చేస్తే ఈజీగా ఎవరు చేస్తారో ఈజీగా తెలుస్తుంది. ఈ రోజున లై డిటెక్టర్ టెస్టులు చేస్తున్నారు, ఆ తర్వాత పాలిగ్రాఫ్ టెస్టులు చేస్తున్నారు. అయినా సరే ఇన్ని టెస్టులు చేస్తున్నా ఇంతవరకు దోషులు ఎవరో తెలియట్లేదంటే, ఆ మర్డర్ ఎవరు చేశారో తెలియట్లేదంటే అదే కదా. చాలా ఆశ్చర్యంగా ఉంది. చట్టాలు చుట్టాలని ఊరికే అనట్లేదు. ఉమ్, ఉమ్. డబ్బున్న వాళ్ళకైతే ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయమా? అంతే. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేని మీద నడుస్తుంది అంటే డబ్బు మీదే. మానవుని గుండె లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదట, Hmm. డబ్బు 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 అని కొట్టుకుంటాం. సో ఈ రోజున మానవ జాతిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బే. Yes. డబ్బుతో రాజ్యాంగాన్ని కొనేయచ్చు, పోలీస్ వ్యవస్థను కొనేయచ్చు, బ్యూరోక్రాట్స్ని కొనేయచ్చు. సో ఈ రోజున సమాజంలో ఇటువంటి డబ్బే వెళ్తుందండి. మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆఫీస్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, కాలేజెస్లో అయినా సరే, ఈరోజు ఎంతోమందివి మనం చూస్తున్నాం. ఇలా అన్యాయం అయిపోయిన జీవితాల గురించి చూస్తున్నాము. నెక్స్ట్ ఎవరు కూడా ఇలా ఇంతవరకు దారుణాలకు మన దగ్గరికి రాకుండా ఉండాలి. ఏదైనా ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి నమ్మకమో వాళ్ళకి ఓపెన్ అవ్వాలి అంటే ఏమంటారు? ఈ రోజున ప్రతి పేరెంట్స్ కూడా, ఆడపిల్లలు కలిగినటువంటి ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఒక నిఘా వేయాలండి. వాళ్ళ సూపర్విజన్ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి ఇంటికి తిరిగి వస్తున్నారు, వారు చదివే పుస్తకాలు ఏంటి, వారు చూస్తున్న వీడియోస్ ఏంటి, వీటి మీద ఒక నిఘా ఉండాలి. పేరెంట్స్ బాధ్యత వహించాలి. ఈ రోజున చాలా బిజీ లైఫ్స్, ఎవరి కాళ్ళు బిజీగా ఉండటం ద్వారా, పిల్లల్ని పట్టించుకోకపోవడం ద్వారా యవ్వన కాలంలో వారు ఎటువంటి రిలేషన్షిప్స్లో వాళ్ళు ఉంటున్నారు, ఎటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉందో ఆలోచన చేయాలి. నేను వాస్తవానికి ఏం చెప్తానంటే, ఒక మనిషి చెడిపోవడానికి 3 కారణాలండి. ఒకటి బ్యాడ్ లిటరేచర్, బ్యాడ్ మూవీస్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఈ 3 కారణాలుగా ఉన్నాయి. సో పేరెంట్స్ ఖచ్చితంగా శ్రద్ధ వహించాలండి. కాలేజీకి పంపిస్తున్నారు, మరి ఆ కాలేజీలో ఎవరితో మాట్లాడుతుంది, ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన పేరెంట్స్ కలిగి ఉండాలి. మోరోవర్ వీళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ పట్ల, వారి కెరీర్ పట్ల ఒక బాధ్యత ఉండాలి. అంతేగాని టెంపరీ ఎంజాయ్మెంట్స్ కోసం, సో తాత్కాలికమైన ఆనందం కొరకు చాలామంది రోజున కమిట్ అయిపోతున్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తులు, సో యవ్వన కాలంలో వారి యొక్క యవ్వనాన్ని భద్రం చేసుకున్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు వారి జీవితాలు ఎంతగానో ఆనందంగా ఉంటాయి, భవిష్యత్తు అంతా బాగుంటుంది. సో దే కెన్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ. అనేక మందికి దీవెనకరంగా వారు ఉండగలుగుతారు. మోరోవర్ ఎప్పుడన్నా కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, వర్క్ స్పాట్స్లో కానీ వాళ్ళ మీద ఏమన్నా అటాక్ జరిగినప్పుడు, అది సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను అనుకుంటా ఉన్నాను, ఈ యొక్క అభయ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, పేరెంట్స్కి ఏం తెలియదు అంటున్నారు. కాలేజీలో ఏం జరుగుతుందో మాకు తెలియలేదండి, మా అమ్మాయికి తెలుసు కానీ మాకు చెప్పలా. కానీ చెప్పుంటే కనుక వాళ్ళు బంధువులకు చెప్పుకునేటువంటి వాళ్ళు, నైట్ డ్యూటీలకు ఆపేసేటువంటి వారేమో, 36 అవర్స్ నుంచి ఎందుకమ్మా చేస్తున్నావు, జస్ట్ 12 అవర్స్ డ్యూటీ చెయ్యి అని చెప్పి మీరు ఇందాక అన్నట్టు ఒక నిఘానే ఒకరు కాపలా అన్నా పెట్టుకునేవాళ్ళు కదండి, పెట్టుకునేవారు. అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల. సుమన్ టీవీ తరపున పేరెంట్స్ అయినటువంటి వారికి చెప్తున్నాం ఏంటంటే, మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండండి. ఏదన్నా మీ మీద జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, వాటిని ఎక్స్ప్రెస్ చేయండి. చాలా వ్యవస్థలు ఉన్నాయి, దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేకపోతే చాలా మీడియా ఉంది. మీ ఏదైనా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయండి, ఎక్స్ప్రెస్ చేయండి. తద్వారా రాబోతున్న ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఫస్ట్ ఓపెన్ అవ్వాలి, నోరు విప్పి చెప్తేనే మన ప్రాబ్లం ఏంటో పక్కన వాళ్ళకి అర్థం అవుతే దానికి ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనం ఏదన్నా భయపడి చెప్పకపోతే ఇలాగ అమాయకుల ప్రాణాలన్నీ బలి అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని, ఎంతటి బడా బాబులైనా సరే, ఎవరైనా సరే ఇందులో శిక్ష అర్హులైతే మాత్రం ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ అండి. యు ఆర్ వెల్కమ్ అండి.